ఏపీలో ఇప్పుడు ఎలక్షన్స్ అయితే నడుస్తున్నాయి కదా! సో, నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు? ప్రెజెంట్ వైసీపీ ఉంది మేడం. ప్రెజెంట్ అతను ఇచ్చిన పథకాలు ఇవన్నీ చాలా బాగున్నాయి. సో, నెక్స్ట్ కూడా వైసీపీ కంటిన్యూ అయితే ఇతను ఏవైతే తీసుకొచ్చాడో జగన్ అవి అమలు అవుతాయనే హోప్‌తో ఉన్నాను. అంటే ఇప్పుడు మేనిఫెస్టో చూసుకున్నట్టయితే చాలా వరకు ఉచిత పథకాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి అలా ఉచిత పథకాలు ఎక్కువగా ఇస్తే రాష్ట్రంలో ఆర్థిక స్థితి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది గదా! అంటే ఉంటుంది మేడం. ఫస్ట్ థింగ్ ఏందంటే ఇప్పుడు తెలంగాణ నుంచి డివైడ్ అయిపోయిన తర్వాత ఏపీకి ఇన్‌కమ్ సోర్స్ ఏదీ లేదు. సో, అలాంటి టైంలో జగన్ ఎవరైనా పాలిటిక్స్‌లోకి పదవి కోసం కోరుకుంటారు కదా మేడం. సో, తను అలాగే అనుకున్నాడు. కొన్ని ఉచిత పథకాలు ఇచ్చాడు. అందులో కొన్ని వేస్ట్‌వి కూడా ఉన్నాయి. సో, ఫస్ట్ టైం అయితే తను రావాలనే ఉద్దేశంతో ఇచ్చాడు. మరి మేబీ నెక్స్ట్ టైం వస్తే అవన్నీ కంటిన్యూ చేస్తారో లేదో చూడాలి. అంటే ఇప్పుడు కూటమి ముగ్గురు కలిసి వస్తున్నారు కదా! దానివల్ల మరి జగన్‌కి మైనసే అనుకోవచ్చా? అంటే డైరెక్ట్‌గా వాళ్ళే చెప్తున్నారు మేడం. సింగిల్‌గా వస్తే వాళ్ళు గెలవలేరు కాబట్టే కదా కూటమితో వస్తున్నారు. సో, 100% జగనే గెలుస్తారని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు షర్మిలాని చూస్తున్నట్టయితే రీసెంట్‌గా ఒక మీమ్ ఒకటి వైరల్ అవుతుంది. అదే మన జగన్ గారు ఎప్పుడు రిమోట్ కంట్రోల్‌గా ఉంటారు. అక్కడ కేంద్రంలో చూసుకున్నట్టయితే మోడీకి రిమోట్ కంట్రోల్. ఇక్కడ ఇంట్లో రిమోట్ కంట్రోల్‌గా ఉన్నారు అని చెప్పేసి. నిజంగా ఆయన రిమోట్ కంట్రోలేనా అనుకోవచ్చా? అట్లా అనుకుంటే జగన్ బహిరంగంగానే పీఎం ముందే చెప్పాడు కదా మేడం. అంటే మాకు స్వార్థపరంగా ఏమీ లేదండి. ఏదైనా రాష్ట్ర అభివృద్ధి కోసమే అని పక్కన అట్లా పీఎంను కూర్చోబెట్టుకునే తను చెప్పాడు పీఎంతో. సో, అంత రిమోట్ కంట్రోల్ అయితే పీఎం ముందు అంత ధైర్యంగా మాట్లాడరు కదా! సో, పీఎం సపోర్ట్‌లో చూసుకున్నట్టయితే మనకి జగన్‌కి కూడా సపోర్ట్ ఉంది. మరి బీజేపీ, టీడీపీ పొత్తులో పెట్టుకోవడానికి కారణం ఏమై ఎలా ఉండొచ్చు? చెప్తే మేడం బీజేపీతో సపోర్ట్ ఉంది అనుకుంటే ప్రత్యేక హోదా ఇచ్చేవాళ్ళు కదా! సో, లేదని అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు ఓట్లు చీలిపోయే అవకాశం ఉందా? మరి షర్మిల గారికి అండ్ జగన్ గారికి వైసీపీ ఓట్లేమన్నా? లేదు మేడం. ఛాన్స్ లేదు నాకు తెలిసి అయితే. సో, ఎవరిని చూసినా గాని ప్రతి ఒక్కళ్ళు అంటే ఇటు జగన్‌ని చూసుకున్నా, అటు పవన్ కళ్యాణ్‌ని చూసుకున్నా 1,00,000 మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి చూపిస్తామంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ అంత గెలిచే అవకాశం ఉందనుకుంటారా పిఠాపురం నుంచి? మేబీ గెలవచ్చండి. కాకపోతే అంత మెజారిటీ రాకపోవచ్చు. అంటే జగన్‌కి పులివెందుల నుంచి వచ్చే అవకాశం ఉందా? అది 100% మేడం.